నమస్కారం. ఈరోజు చర్చించుకునేటువంటి అంశం మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు. మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలలో ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు అని చెప్పేసి ప్రశ్న అడుగుతారు క్వశ్చన్ మనకి ఎగ్జామ్స్లో. ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. అయితే మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలలో అయితే 1526లో స్టార్ట్ అయినటువంటి మొఘల్ సామ్రాజ్యం 1526 మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా వచ్చినటువంటి ఈ మొఘల్ సామ్రాజ్యము 1707 ఔరంగజేబ్ మరణం వరకు మహామొఘల్స్ గాను వీళ్ళంతా గ్రేట్ మొఘల్స్ అన్నమాట. గ్రేట్ మొఘల్స్ అంటే వీళ్ళంతా కూడా బాబర్ దగ్గర నుంచి అక్బర్ కానీ, జహంగీర్ కానీ, షాజహాన్ కానీ, హుమాయూన్ కానీ వీళ్ళందరినీ కూడా గొప్ప చక్రవర్తుల కింద చేస్తారు. ఎప్పుడైతే ఔరంగజేబ్ చనిపోయినాడో, ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తక్కువ కాలం పరిపాలించినటువంటి చక్రవర్తులు, తర్వాత అసమర్థమైనటువంటి పాలకులు. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు అంటే, మరి ఈ పతనానికి గల కారణాల్లో ఔరంగజేబు బాధ్యత ఏమైనా ఉందా? మరి ఔరంగజేబు బాధ్యత అంటే ఔరంగజేబు యొక్క మత విధానం ఒక రకంగా కారణం అయితే, ఆయన యొక్క సంస్కరణలు కూడా ఒక రకంగా కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశం అనేది హిందూ దేశం. భారతదేశం కంప్లీట్గా హిందువులు ఎక్కువగా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మొత్తం కూడా హిందువులే. కాబట్టి ఏవైనా సంస్కరణలు పూర్తిగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి సంస్కరణలు హిందువులకు అనుకూలంగా ఉన్నవి చేస్తే, హిందూ దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి హిందువులకి అనువుగా ఉండేది. అయితే ఇక్కడ ఔరంగజేబు చేసినటువంటి సంస్కరణలు హిందువులకి ఏవగింపు కలిగేలాగా, అసహ్యం కలిగేలాగా ఉండేవి. హిందూ దేవాలయాలను కూల్చడం కావచ్చు, ఆయన సైనిక విధానాలైతేనేమి, ఉద్యోగ విధానాలు అయితేనేమి, ఏవైనా సరే హిందువులను దూరం పెట్టడం, ఓన్లీ సున్నీ మతస్థులను మాత్రమే చేరదీయడం, ఇలాంటివన్నీ కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణమైనవి. ఇంతకంటే ముందు పరిపాలించినటువంటి అక్బరు చూసినట్లయితే సైన్యంలో రాజపుత్రులను చేర్చుకోవడం, రాజపుత్రులకు ఉన్నతమైనటువంటి అంటే సైన్యాధ్యక్షుడు అలాంటి పదవులు ఇవ్వడం, ఆ తర్వాత రాజపుత్రులకి మంచి మంచి హోదాలను ఇవ్వడం, మాన్సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు రాజపుత్ర మహిళలను వివాహం చేసుకోవడం కావచ్చు. అంటే హిందువులతో ఆయనకు ఉండేటువంటి డీలింగ్స్ మంచి డీలింగ్స్. ఆ డీలింగ్స్ని ఔరంగజేబు కొనసాగించలేకపోయినాడు. ఔరంగజేబు వచ్చేసరికి రాజపుత్రులతో తగాదాలు, మహారాష్ట్రులతో తగాదాలు, సిక్కులతో తగాదాలు, ఇవన్నీ కూడా ఆయన వాటిని తర్వాత జనరేషన్కి అందించినాడు. కానీ వాటిని సామరస్యపూర్వకంగా అక్కడికి ఎండ్ చేయలేదు. దీనివల్ల ఏం జరిగిందంటే మొఘల్ సామ్రాజ్యము ఔరంగజేబు తర్వాత బలహీనపడిపోయింది అని చెప్పవచ్చు. అందుకనే 1707 వరకు గ్రేట్ మొఘల్స్, ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళంతా కూడా లేటర్ మొఘల్స్, కడపటి మొఘల్. మరి ఔరంగజేబు యొక్క బాధ్యత ఎంత ఉంది మొఘల్ సామ్రాజ్య పతనానికి అనుకుంటే, ఆయన యొక్క దక్కన్ విధానము పూర్తిగా కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే దక్కన్లో ఉండేటువంటి సామ్రాజ్యాలను ఆక్రమించుకోవడానికి ఆయన దాదాపు 26 సంవత్సరాల పాటు దక్కన్లోనే ఉన్నాడు. నిరంతరం యుద్ధాలే. దక్కన్ ఒకానొక కాలంలో ఉత్తర భారతదేశం మీద దండయాత్రలు చేసే టైంలో దక్కన్ని పట్టించుకోలేదు ఆయన. దక్షిణ భారతదేశంలో యుద్ధాలు చేసే టైంలో రాజధానిని వదిలేసి నియర్లీ 26 సంవత్సరాల పాటు దక్కన్లోనే ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే
గోల్కొండ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, ఇవన్నీ షియా ముస్లింలకు చెందినటువంటి రాజ్యాలు. కానీ ఆయన ఒక అభిమతం ఏంటంటే సున్నీ మతస్థులుగా ఉండేటువంటి పాలకులను చేయాలి, సున్నీ రాజ్యాన్ని చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. మరి బీజాపూర్ని, గోల్కొండని ఆక్రమించుకోవడం కేవలం ముస్లింలే కానీ వారి తెగకు చెందినటువంటి వారు కాదు అనే ఉద్దేశంతో బీజాపూర్ని, గోల్కొండని ఆక్రమించుకున్నాడు. అంతేకాకుండా మహారాష్ట్రులతోటి ఔరంగజేబ్కి ఎడతెగని యుద్ధాలే జరుగుతుండేవి. ఆ యుద్ధాలు ఔరంగజేబు కావచ్చు, ఔరంగజేబ్కి శివాజీకి శివాజీ కొడుకు సాహుకి, తర్వాత శంభుజీకి, అలా 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 వాళ్ళ తరతరాలుగా మహారాష్ట్రులు ఔరంగజేబుతోటి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ తర్వాత తరాలతోటి కూడా. మహారాష్ట్ర అనేది భారతదేశంలో శివాజీ సామ్రాట్ హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యం అది. మరి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్నట్టయితే బాగుండేది, కానీ మహారాష్ట్రలతో నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. దాన్ని మరి ఆక్రమించుకున్నాడా అంటే ఆక్రమించుకోలేకపోయినాడు. ఔరంగజేబు మహారాష్ట్రని ఓడించేసి ఆక్రమించుకొని వాళ్ళ సామ్రాజ్యంలో కలుపుకున్నాడా? ఇంత చేసి కూడా నో యూస్, ఏమీ కలుపుకోలేకపోయినాడు. మరి సిక్కులతో కూడా వైరము ఉంది. మరి గురు అర్జున్ సింగ్ మొదలు నుంచి మనకి ఈ సిక్కులకి మొఘళ్ళకి ఉండేటువంటి ఈ వైరుధ్యం ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది. మరి గురు తేజ్ బహదూర్ని ఉరి తీయించడం, ఆ తర్వాత 10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ని ఉరి తీయడం, ఇవన్నీ సిక్కులకి మొఘలులకి మధ్య వైరము కొనసాగుతూ వచ్చింది. ఇలా ఈ దండయాత్రలతోటి ఔరంగజేబు దక్కన్లో ఉండి దక్కన్ను దండయాత్రల్లో మునిగి ఉండగా ఉత్తర భారతదేశంలో అంటే ఢిల్లీకి ఆయన దాదాపు 26 సంవత్సరాల పాటు వెళ్లకుండా ఉన్నాడు. అక్కడ ఏమైంది ఏంటి ఏమీ పట్టించుకోలేదు. ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు దక్కన్ని కూడా పట్టించుకోలేదు ఔరంగజేబు. ఇలా ఎడతెరిపి లేకుండా సాగినటువంటి ఈ దండయాత్ర సైన్యాన్ని పూర్తిగా బలహీనం చేసింది. అంటే ఎవరైనా కుటుంబాన్ని వదిలేసి ఏళ్ళకేళ్ళు ఉండలేరు. నియర్లీ 26 సంవత్సరాల పాటు నువ్వు ఉంటే నీతో పాటు సైన్యం కూడా ఉండాలి. మరి 26 సంవత్సరాల పాటు సైన్యాన్ని అలా ఆయన మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. మరి భూమి శిస్తులు అంటే రాజధానిని వదిలేసి 26 సంవత్సరాల పాటు దక్కన్లోనే ఉంటే ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోయింది. భూమి శిస్తులు చెల్లించినా ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో జమీందారులు వీళ్ళు రాజుకు చెల్లించేవాళ్ళు కాదు, ప్రభుత్వానికి పంపించకపోయేవాళ్ళు. దీనివల్ల ఏమైంది అంటే కోశాగారం అంతా కూడా ఖాళీ అయింది. ఉద్యోగస్తుల వేతనాలు అయితేనేమి, సంస్కరణలకైతేనేమి, ఇతర కార్యాలకైతేనేమి, యుద్ధాలకైతేనేమి మొత్తం కూడా కోశాగారం ఖాళీ. మరి భూమి శిస్తుకు వచ్చినటువంటి డబ్బులు మధ్యవర్తులే మింగేసినారు. దీనివల్ల కోశాగారం పూర్తిగా ఖాళీ అయిపోయింది. మరి సైనికులకు జీతాలు ఇవ్వాలి. సైనికులకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు తిరుగుబాట్లు చేశారు. మరి సామంతరాజులు వాళ్ళు చెల్లించాల్సినటువంటి పన్నులు కూడా చెల్లించలేదు. దీనివల్ల ఒక బెంగాల్ రాష్ట్రంలో ఉండేటువంటి ముర్షిద్ కులీ ఖాన్ తప్ప ఎవరు కూడా భూమి శిస్తులు కేంద్ర ప్రభుత్వానికి పంపలేదట. బెంగాల్ రాష్ట్రంలో ఉండేటువంటి ముర్షిద్ కులీ ఖాన్ తప్ప
ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వానికి పన్నులు పంపలేదు. అక్కడ అడగడానికి రాజు కూడా లేడు. ఆయన 26 సంవత్సరాల పాటు దక్కన్లోనే ఉన్నాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కట్టలేవు. ప్రజలు ఎవరైనా కొన్ని పన్నులు కట్టినా ఆ మధ్యవర్తులే మింగేసినారు. దీనివల్ల మొఘల్ సామ్రాజ్యం యొక్క కోశాగారం, ఎప్పుడు నిండుగా ఉండేటువంటి కోశాగారం అంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇది ఒక కారణం. ఔరంగజేబు యొక్క బాధ్యతల్లో ఆయన యొక్క దక్కన్ విధానం అనేది ఒక కారణం. మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడానికి, మొఘల్ సామ్రాజ్యం పతనం కావడానికి ఇది ఒక కారణం. ఆ తర్వాత ఈయన యొక్క మత విధానం, ఔరంగజేబు యొక్క మత విధానం. మరి ఔరంగజేబు యొక్క మత విధానం కూడా ఒక కారణం. అనేక కారణాలు ఉన్నాయి ఔరంగజేబు ఫాలో అయినవి, తర్వాత ఇతర కారణాలు. ఇన్ని కారణాలలో ఔరంగజేబు యొక్క మత విధానం కూడా ఒక కారణం. మరి ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సున్నీ ముస్లిం దృష్టితోనే చూసేవాడు. ఏ విషయమైనా సరే వీడు సున్నీనా. గోల్కొండ బీజాపూర్ని ఆక్రమించుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు షియా ముస్లింలే కానీ షియా ముస్లింలు. మరి వాళ్ళు షియా ముస్లింలు కాబట్టి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అంటే ప్రతి విషయాన్ని కూడా మత దృష్టితోనే చూసేవాడు ఔరంగజేబు. ఇక్కడ మతం అనేది రాజకీయాలలో కలవకూడదు, కానీ మతము రాజకీయాలని డామినేట్ చేసింది. భారతదేశాన్ని సున్నీ ఇస్లాం రాజ్యంగా తీర్చిదిద్దడమే ఆయన యొక్క ఆశయం. భారతదేశాన్ని సున్నీ ఇస్లాం రాజ్యంగా చేయాలనేది ఆయన యొక్క ఆశయం. హిందువుల పైన జీజియా పన్నును, అంటే అక్బర్ రద్దు చేసినటువంటి జీజియా పన్నును మళ్ళీ విధించినాడు. దేవాలయాలను ధ్వంసం చేసినాడు. ప్రభుత్వ పదవులకి హిందువులను దూరం పెట్టినాడు. ప్రభుత్వ పదవులు హిందువులకి ఇవ్వలేదు. మరి దీని వలన ఆయన విధానాల పట్ల హిందువులకి అసహ్యం కలిగింది. హిందూ దేశంలో హిందువులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఓన్లీ సున్నీ శాఖకు చెందినటువంటి ముస్లింలకు మాత్రమే ఉన్నతోద్యోగాలు ఇవ్వడం అనేది అనేక అసహ్య భావానికి తోడైందన్నమాట. అంటే అక్బర్ కాలంలో రాజపుత్రులకు మంచి మంచి హోదాలు ఇచ్చినాడు. సైన్యాధ్యక్షుడు అని రాజా మాన్సింగ్, తర్వాత బీర్బల్ కావచ్చు, వీళ్ళంతా హిందువులు మంచి మంచి హోదాల్లో ఉండేటువంటి అక్బర్ కాలంలో వీళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఆ స్థానంలో ఇవ్వబడింది. మరి అంత మాత్రాన అక్బర్ ఏం కిందికి అయిపోలేదు, భారతదేశంలోనే గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ మరి ఔరంగజేబు దానికి పూర్తిగా విరుద్ధం. హిందువులంటేనే నచ్చకపోవడం, హిందువుల మీద జీజియా పన్నులు విధించడం, వాళ్ళ దేవాలయాలను ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ కూడా చేసినాడు అన్నమాట. ఇంకా మహారాష్ట్రల మీద ఆయన యొక్క వైఖరి, మహారాష్ట్ర హిందూ సామ్రాజ్యం, సిక్కులతోటి వైరుధ్యం ఉంది వాళ్ళకి. గురు తేజ్ బహదూర్ని ఉరి మహారాష్ట్రని ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని దాన్ని కూడా సున్నీ ముస్లిం రాజ్యంగా చేద్దామని అనుకున్నాడు. కానీ వీలు కాలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా బందిపోటు తిరుగుబాట్లు చేస్తూనే ఉండేవారు. ఔరంగజేబు చనిపోయినా వీళ్ళు మొత్తం కూడా ఎప్పుడు తిరుగుబాట్లు చేస్తూనే ఉండేవారు అన్నమాట. అలా సిక్కులు మహారాష్ట్రలు కూడా విరోధులైనారు. మరి పోనీ ముస్లింలు మాత్రం ఐక్యంగా ఉన్నారా, ఈయనకి సపోర్ట్ ఇచ్చినారా అంటే ముస్లింలలో ఓన్లీ సున్నీ తెగ వాళ్ళు మాత్రమే ఈయనకి పాజిటివ్గా ఉన్నారు. షియా ముస్లింలు కూడా ఈయన నుంచి దూరం అయిపోయినారు. షియా ముస్లింలు కూడా ఆయన నుంచి దూరం అయిపోయినారు. మరి అంతకుముందు ఏంటంటే, అంతకుముందు ఉత్తర భారతదేశం నుండి, అంటే ఈ ఉత్తర భారతదేశానికి ఇరాన్ నుండి ముస్లింలు ఎక్కువగా సమర్థవంతమైనటువంటి, అంటే బాగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకై వచ్చేవారు అన్నమాట. కానీ ఎప్పుడైతే ఈయన ఓన్లీ షియా ముస్లింలని కూడా దగ్గర తీయకపోవడం, ఓన్లీ సున్నీలను మాత్రమే దగ్గర తీయడం ఏదైతే ఉందో, దానివల్ల
ఆ ముస్లింలు కంప్లీట్గా దూరం అయిపోయినారు. తర్వాత పాయింట్ ఏంటంటే ఔరంగజేబు యొక్క అనుమాన స్వభావం. ఔరంగజేబు అందరినీ చాలా అనుమానించే స్వభావం ఉన్నటువంటి వాడు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా ఆయనే స్వయంగా చూసుకునేవాడట. మరి ఆయన సైన్యాధ్యక్షులను కానీ అమీర్లను కానీ చివరికి తన కుమారులను కూడా నమ్మలేదు. ఫలితంగా ఆయన కుమారుల్లో ఒక్కడికి కూడా పరిపాలనలో ఎలాంటి అనుభవం కూడా, అంటే ఎలా పరిపాలించాలి, ఎలాంటి సంస్కరణలు చేయాలి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ఇవన్నీ కూడా ఏవి కూడా లేవు. తనే సొంతంగా పరిపాలించడం, అమీర్లను నమ్మకపోవడం, సొంత కొడుకులను నమ్మకపోవడం. జనరల్గా రాజు ఏం చేస్తాడంటే అనేక సర్కారులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి రాజకుమారులని పరిపాలన దక్షత కోసం, పరిపాలనలో అనుభవం కోసం ఒక్కొక్క ప్రభుత్వ విభాగానికి పంపిస్తారు. మరి ఔరంగజేబు కూడా ఉత్తర భారతదేశంలో షాజహాన్ పరిపాలించేటప్పుడు ఔరంగజేబు దక్కన్లో రాజప్రతినిధిగా ఉన్నాడు. మరి ఈయన రాజప్రతినిధిగా లేకపోతే పరిపాలనలో అనుభవం వచ్చేది కాదు. కానీ ఇవన్నీ మర్చిపోయినటువంటి ఔరంగజేబు కుమారులను కూడా నమ్మకుండా అన్నీ తానే దగ్గరుండి చూసుకునేవాడు. అమీర్లను కానీ ఎవరిని కూడా నమ్మలేదన్నమాట. ఇలా ఆయన చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాల వల్ల అతి కొద్ది కాలంలోనే సామ్రాజ్యం అంతా కూడా బలహీనం కావడానికి ఒక కారణమయ్యింది. ఔరంగజేబు తర్వాత సామ్రాజ్యాన్ని నడపగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వాడు ఎవ్వరు కూడా లేరు. మరి ఆయన ట్రైనప్ ఇవ్వలేదు. దీనివల్ల తన కొడుకులకి ఆయన నమ్మలేదు, పరిపాలనా దక్షత నేర్పించలేదు. కాబట్టి వాళ్ళకెవరికి కూడా ఎలా పరిపాలించాలి అనే దాంట్లో ఒక ఐడియా అనేది లేకుండా చేసినాడు అన్నమాట. ఇది ఒక కారణం. నెక్స్ట్ ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బలహీనమైనటువంటి మొఘల్ రాజు. ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు బహదూర్ షా, మొదటి బహదూర్ షా నుండి రెండవ బహదూర్ షా వరకు. మొదటి బహదూర్ షా నుండి రెండవ బహదూర్ షా వరకు అంటే 1707 నుండి 1858 వరకు ఉండేటువంటి వాళ్ళంతా కూడా అసమర్థులు, భోగలాలసులు, మంత్రుల చేతిలో కీలుబొమ్మలు. వీళ్ళంతా కూడా ధైర్యహీనులు, ఇలా అనమాట. భోగలాలసులు అంటే ఎక్కువగా విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి వాళ్ళు. అసమర్థులు, ఒక రాజ్యం మీద ఆక్యుపై చేద్దాము, వాళ్ళని తిరుగుబాటు చేద్దాము అని ఎన్నడూ కూడా ఆలోచించలేదు. మరి వీళ్ళంతా కూడా రాజ్య రక్షణ కంటే కూడా విలాసాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే బ్రిటిష్ వాళ్ళు పుంజుకున్నారు. సిపాయిల తిరుగుబాటులో రెండవ బహదూర్ షాను మొత్తం బంధించడం, రంగూన్ జైలుకు పంపించడం కూడా జరిగింది. ఒకవేళ వీళ్ళు కనుక సమర్థవంతంగా ఉంటే ప్లాసీ యుద్ధం కానీ, బక్సార్ యుద్ధం కానీ, ఈ సిపాయిల తిరుగుబాటు కానీ ఇవన్నీ కూడా జరిగేవి కావు. వీళ్ళంతా మంత్రుల చేతిలో కీలుబొమ్మలుగా ఉండేవారు. మహమ్మద్ షా అనే ఆయన, ఈయనని రంగీలా అంటారు. ఈయన వ్యక్తిత్వం మీద ఈయనను చూసిన తర్వాత రాజు అనేవాడు ఇలా ఉంటాడా అనే ఒక అనుమానం కలిగిందంట. కేంద్ర ప్రభుత్వం బాగా బలహీనమై పోయిందనమాట. ఆ తర్వాత పరాయి ప్రభుత్వం, మరి భారతదేశంలో పరిపాలించేటువంటి ఎవరైతే మొఘల్స్ ఉన్నారో వాళ్ళంతా పరాయి వాళ్ళలాగా ట్రీట్ చేసినారు. భారతీయులు, భారతదేశంలో ఉండేటువంటి హిందువులు ఎన్నడూ కూడా మొఘలు పాలకులని తమ సొంత వాళ్ళుగా భావించలేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజలకి అభిమానం అనేది లేకుండా పోయింది.
అక్బర్ కాలంలో హిందువుల మీద ఉండేటువంటి జీజియా పన్నును రద్దు చేయడం, తీర్థయాత్రికుల పన్నును రద్దు చేయడం ఇలాంటివి చేసినాడు. మరి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ జీజియా పన్నుని, ఔరంగజేబ్ జీజియా పన్నును పునరుద్ధరించడం, తీర్థయాత్రల పన్నును పునరుద్ధరించడం, దేవాలయాల ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ. అంటే వీళ్ళు మనవాళ్ళు కాదు, కంప్లీట్గా మన వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా చేయరు అని చెప్పేసి ప్రజలు అనుకునేవాళ్ళు అన్నమాట. అందుకే వీరి కాలంలో పర్యటించినటువంటి బెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు ఏం రాసినాడంటే, హిందుస్థాన్లో మొఘల్ చక్రవర్తి విదేశీయుడు, అంటే ప్రజలు సొంతవాడుగా భావించట్లేదు, వీళ్ళు భారతీయులు, వీళ్ళు దాదాపు 300 సంవత్సరాలు 330 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినారు, కంప్లీట్గా వీళ్ళు భారతదేశంలోనే ఉండి పరిపాలిస్తున్నారు కాబట్టి వీళ్ళు భారతీయులు అనేది ఎవరికి కూడా భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకి లేదు. హిందుస్థాన్లో మొఘల్ చక్రవర్తి విదేశీయుడు, ఒక విదేశీయులు వచ్చి పరిపాలిస్తున్నారు అన్నట్టుగా ఉండేదన్నమాట. అలా వీళ్ళని ఒక పరాయి ప్రభుత్వంగా ప్రజలు భావించినారన్నమాట. మరి మొఘల్ సామ్రాజ్యానికి ప్రజల ఆదరణ అనేది లేదు. వీరంతా కూడా సైనిక బలం మీద ఆధారపడి ఉన్నారు. సైన్యం బాగా ఉంటేనే ప్రజలు తిరుగుబాటు చేయరు. బాగా లక్షల కొద్ది సైన్యాన్ని పెంచి పోషించుకొని ప్రజల్ని భయభ్రాంతులకు చేసి తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. సైనిక బలం లేకపోతే, ఎప్పుడైతే సైనిక బలం క్షీణించిపోతుందో వాళ్ళకి మేము ఈ రాజ్యంలో ఉండగలమా అన్న సందేహం వచ్చేదన్నమాట. సైనిక బలము ఎప్పుడైతే క్షీణించిందో సామ్రాజ్యం పడిపోవడం స్టార్ట్ అయింది. బలవంతమైనటువంటి చక్రవర్తి, బలవంతమైనటువంటి సైన్యం ఉన్నప్పుడు భారతదేశంలో వాళ్ళు పటిష్టంగా ఉన్నారు. ఎప్పుడైతే చక్రవర్తులు బలహీనపడ్డారో సైన్యం కూడా బలహీనపడింది. దీనివల్ల సామ్రాజ్యం పడిపోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత కేంద్రీకృత పాలన ఒక అంశమైతే, మొఘల్ ప్రభుత్వం కేంద్రీకృత ప్రభుత్వం. రాజు బలవంతుడుగా సమర్థుడుగా ఉన్నప్పుడు మాత్రమే సాగిపోగలదు. బలహీనమైనటువంటి పాలకుడు దాని పతనాన్ని మాత్రమే త్వరితం చేస్తాడు. ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి బలహీనమైనటువంటి పాలకులు దాని పతనాన్ని తెచ్చిపెట్టారు. దానివల్ల అది త్వరగా విచ్ఛిన్నమైపోయింది. రాజు అనేవాడు బలవంతుడు, సర్వాధికారి, ఆయన చేతుల్లోనే ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆయన చేతిలోనే హ్యాండ్ ఓవర్లోనే ఉండేవి. అంటే ప్రతి రాజు కేంద్రీకృత వ్యవస్థలో ఒకడు, ఇతని ఆధ్వర్యంలోనే అన్ని శాఖలు ఉండేవి. మొఘలులలో కూడా అదే విధంగా ఉండేవి. మరి బలహీనమైనటువంటి పాలకుడు ఉన్నప్పుడు, మంత్రుల చేతిలో రాజులే కీలు బొమ్మలు అయినప్పుడు, ఇక్కడ ఎక్కువ శాఖలు తన దగ్గర పెట్టుకోవడానికి కూడా ఉండేది కాదు. ఎందుకంటే మంత్రి చేతిలోనే రాజు కీలు బొమ్మ అయినప్పుడు మరి ఆయన ఏ విధంగా రాజ్యాన్ని నడపగలడు? ఆయనే ఒకరు చెప్తే విన్నప్పుడు, ఆయన చెప్పినట్టుగా రాజ్యము ఎప్పుడూ నడిచేది కాదు. రాజ్య వారసత్వానికి సరైన విధానం లేకపోవడం ఒక కారణం. అంటే జనరల్గా రాజు చనిపోయిన తర్వాత జ్యేష్ఠ వారసత్వం అనేది ఎక్కడైనా అమల్లో ఉంటుంది. జ్యేష్ఠ వారసత్వం అంటే రాజు చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడు రాజు అవుతాడు. ఒక రూల్ అని పెట్టుకోవాలి. రాజు చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడు అవుతాడా, సమర్థవంతమైనటువంటి రాజు అవుతాడా అనేవి 2 అంశాలు ఉంటాయి. ఎక్కువ శాతము పెద్ద కుమారుడు జ్యేష్ఠ వారసత్వం అనేది అమల్లో ఉంటుంది. ఎక్కడైనా రాజు యొక్క పెద్ద కుమారుడు రాజు అవుతాడు. అయితే ఇక్కడ మొఘల్ రాజవంశంలో ఈ వారసత్వం ఏదైతే ఉందో
మీరు నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కొట్టుకోండి, ఒకడు రండి, ఆ వచ్చిన వాడే రాజు అవుతాడు అన్నట్టుగా ఉండేదన్నమాట. అంటే నలుగురు కొడుకులు ఉంటే ఎవరిని రాజు చేయాలనేది అనౌన్స్ చేయాలి అంటేనే ఇంకా ఈ రాజు చనిపోక ముందు నుంచి తగువులాట అన్నమాట. ఈ ఎక్కువగా వారసత్వ యుద్ధాలు జరిగేవి దీనికోసం, సింహాసనం కోసం. మరి ఆ షాజహాను మరణించిన తర్వాత జరిగినటువంటి వారసత్వ యుద్ధం ఏదైతే ఉందో అది మొఘల్ సామ్రాజ్య చరిత్రలోనే పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో ఆయన 3 సోదరులను కూడా చంపేసి రాజ్యానికి వస్తాడు ఔరంగజేబ్. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత కూడా ఒక వారసత్వ యుద్ధం జరుగుతుంది. దానిలో మొదటి బహదూర్ షా ఆయన రాజ్యానికి వస్తాడనమాట. మొదటి బహదూర్ షాని ఆయన మిగతా వాళ్ళని చంపేసి రాజ్యానికి వస్తాడు. ఇక్కడ సమర్థవంతమైనటువంటి నాయకుడు అనేది ఒక అంశంగా తీసుకున్నట్లయితే అందరినీ చంపి, సోదరులందరినీ చంపి రాజు అయిపోవాలి అనే ఆకాంక్షని వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా ఉండేది. అందుకే ఇక్కడ 4 కొడుకులు 3 కొడుకులు ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఈ సింహాసనం కోసం యుద్ధాలు జరిగి ఎంత టాలెంట్ ఉన్నా కానీ అలాంటి అమీర్లు కానీ, అంటే ఇక్కడ ఒక రాకుమారుడికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని ఇంకొక ఆయన చంపేసేవాడు. ఆయనకు ఎవరు సపోర్ట్ చేసిరు అట్లే. ఇప్పుడు మనకి జనరల్గా రెండవ అక్బర్కి ఏంటంటే మనకి సిక్కులు సహాయం చేస్తారు. సిక్కులు సహాయం చేసినప్పుడు ఆయన ఏం చేసిండు, వాళ్ళ సిక్కు గురువు అయినటువంటి సిక్కు గురువుని చంపిస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళ మధ్య వైరుధ్యం, అంటే ఈ సింహాసనం కోసం వచ్చినటువంటి వైరుధ్యం సిక్కులకి మొఘళ్ళకి మధ్య వచ్చినటువంటి వైరుధ్యంగా మారిపోయింది. అలా సిక్కులు అంటే ఎవరైతే ఒక రాజుకి సపోర్ట్ చేస్తారో ఇతర రాజ్యాల రాజులు ఆటోమేటిక్గా నెక్స్ట్ అయినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి వాళ్ళు శత్రువులు అయిపోతారు. ఒకవేళ ఆయన కాకపోతే, వాళ్ళు సపోర్ట్ చేసిన ఆయన కాకపోతే వాళ్ళు శత్రువులు అయిపోతారు. అలా వారసత్వ యుద్ధాల్లో అమీర్లు చంపబడ్డారు, సైన్యాధిపతులు చంపబడ్డారు. ఎంతో పెద్ద సైన్యము ఉన్నా కానీ వాళ్ళు సైన్యం అంతా చంపబడ్డారు, అమాయక ప్రజలు చంపబడ్డారు. ఇలా వారసత్వ యుద్ధాలు అనేవి మొఘల్ సామ్రాజ్యానికి చాలా హాని చేశాయని చెప్పవచ్చు. రాజ్యానికి ఒక వారసత్వం, పెద్ద కొడుకుంటాడా చిన్న కొడుకుంటాడా అనేది వాళ్ళకు ఒక ఐడియా అంటూ లేకపోవడం, దానివల్ల యుద్ధాలు చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అమీరుల యొక్క క్షీణత. ఒకానొక కాలంలో అక్బర్ కాలంలో కావచ్చు, తర్వాత కాలంలో కావచ్చు, అమీర్లు అనేవాళ్ళు మొఘల్ సామ్రాజ్యాన్ని నడిపినారు అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు కూడా ఆ విధంగా అమీర్లను నమ్మినారు, రాజులు కూడా అమీర్లను నమ్మినారు. కానీ ఎప్పుడైతే ఔరంగజేబు వచ్చినాడో ఆయన తన నీడను కూడా నమ్మనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఔరంగజేబు. దానివల్ల అమీర్లను కానీ సొంత కొడుకులను కానీ నమ్మలేదు ఆయన. దీంతో అబ్దుల్ రహీం, మామూలుగా అంతకుముందు ఉండేటువంటి అమీర్లు అబ్దుల్ రహీం కానీ, ఆసిఫ్ ఖాన్ కానీ, మెహబూబ్ ఖాన్ కానీ, మీర్ జుమ్లా కానీ, వీళ్ళంతా కూడా చాలా రాజనీతిజ్ఞులు. అంటే రాజుకి సలహాలు ఇవ్వడానికి ఇలాంటి వాళ్ళు అవసరం. ఔరంగజేబు అమీర్లను ఏమాత్రం కూడా నమ్మలే. వాడు మంచి ఐడియా ఇస్తున్నాడా, చెడ్డ ఐడియా ఇస్తున్నాడా, వాళ్ళ ఐడియాలజీ అనేది తీసుకోలే, కన్సిడరే చేయలేదన్నమాట. ఎందరో రాజనీతిజ్ఞులు మొఘల్ సామ్రాజ్యానికి మూల స్తంభాలుగా ఉన్నారు. కానీ తర్వాత వచ్చినటువంటి అమీర్లలో చాలామంది స్వార్థంతో కూడినటువంటి వాళ్ళు. ఇక్కడ మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు అమీర్లను నమ్మలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొద్దో గొప్ప స్వార్థపరులున్నా వాళ్ళని దగ్గరికి రానిచ్చినటువంటి వాళ్ళు లేరన్నమాట. ఇలా అమీర్ల యొక్క రాజకీయ కుట్రలో వాళ్ళ కుట్రలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మరి మొఘల్ సామ్రాజ్యము క్షీణించడానికి అమీర్లు కూడా ఒక కారణం.
అంటే డీల్ మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ఈ ఎక్కువ డబ్బున్న వాళ్ళు అమీర్లు వీళ్ళంతా కూడా మొఘల్స్కి కాకుండా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. 1857 సిపాయిల తిరుగుబాటులో అయితేనేమి, మామూలుగా బక్సార్ యుద్ధమైన, ప్లాసీ యుద్ధమైన, డబ్బున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో ఇది ఒక కారణము. నెక్స్ట్ సైన్యం బలహీనత. భారతదేశంలో అపారమైనటువంటి సంపద, భారతదేశం ఉష్ణ ప్రదేశం, అలా ఉండేటువంటి దేశంలో వాళ్ళు సుఖానికి అలవాటు పడి సైన్యం అంతా కూడా ప్రతిభా పాఠవాలన్నిటినీ కూడా మరుగున పడేసినారు. సైన్యాధికారులు యుద్ధరంగానికి పోయేటప్పుడు ముందు సైన్యాధికారులు వెళ్ళిన తర్వాత ఆయన వెంట స్త్రీ జనాన్ని కూడా తీసుకొని పోయేవారు. అంటే భోగలాలసత్వం. యుద్ధానికి పోయేవాడికి యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేసుకొని రావాలి, కానీ ఆయన వెంట స్త్రీ జనాన్ని కూడా తీసుకొని పోయేవారు సేవలు చేయడానికి. మరి సైన్యాధికారులు అప్పుడున్నంత దక్షత ఇవన్నీ కూడా మాయమైపోయినాయి. అంత డివోటెడ్గా పనిచేసేటువంటి సైన్యాధ్యక్షులు ఎవరు కూడా తర్వాత కాలంలో రాలేదు. ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు యూజ్ చేసుకోలేదు. తర్వాత ఉండేటువంటి వాళ్ళంతా కూడా సైన్యాధికారులు కూడా భోగలాలసత్వంలో అలవాటు పడిపోయినారు వాళ్ళు కూడా. బాబర్ కాలం నాటి ధైర్య సాహసాలు ఎవరికి కూడా లేకుండా పోయినాయి. షాజహాన్ కాలంలో మొఘల్ సైన్యం పర్షియన్ల నుంచి మరి కాందహార్ని జయించలేకపోయింది. కాందహార్ అనేది వీళ్ళ యొక్క మాతృదేశం. ఇది కోల్పోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఆక్యుపై చేసుకోలేకపోయినారన్నమాట. సో ఇక్కడ వాళ్ళ యొక్క సైన్య క్షీణత అనేది, వాళ్ళు సామ్రాజ్య క్షీణత, వాళ్ళు సైన్యము విచ్ఛిన్నమైపోతుంది, బలహీనమైపోతుంది అనేది అర్థమైపోతుంది. వాయువ్య ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు దృఢకాయులు, పౌరుషవంతులైనటువంటి సైనికులు ఉండేవారు. అయితే ఔరంగజేబు ఏం చేసినాడంటే ఇక్కడ షియా ముస్లింలు ఎవరు కూడా సైన్యంలో చేరకుండా రాజపుత్రుల్ని మామూలుగా హిందువులను మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం పెట్టడం. రాజపుత్రులు ఇప్పుడు అక్బర్ కాలంలో అనేక మందిని సైన్యంలోకి రాజపుత్రులను తీసుకున్నాడు. కానీ ఔరంగజేబు కాలానికి వచ్చేసరికి రాజపుత్రులకి అంటే హిందువులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు, అంటే సైన్యంలో చేర్చుకోలేదు. నేను ఒక్క ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళనే సైన్యంలో చేర్చుకుంటాను, మిగతా వాళ్ళని చేర్చుకోను, ఇలాంటి ఒక విధానం ఫాలో కావడం వల్ల ఇక్కడ మధ్య ఆసియా నుంచి వచ్చేటువంటి వాళ్ళు, పర్షియన్లు, వీళ్ళెవ్వరు కూడా భారతదేశానికి సైన్యంలో చేరడానికి రాలేదు. దీంతో ఆ దృఢకాయులైనటువంటి పర్షియన్, మధ్య ఆసియా నుంచి వచ్చేటువంటి వాళ్ళు కానీ వీళ్ళెవరు కూడా సైన్యంలో చేరకపోవడం వల్ల సైన్యం అంతా కూడా బలహీనమైపోయింది. సైన్యం ఎప్పుడైతే బలహీనమైపోతుందో దాన్ని ఆక్రమించుకోవడానికి ఇతర రాజ్యాల వాళ్ళకి ఈజీ అయిపోతుంది, లేకపోతే స్వతంత్రించుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇవన్నీ కూడా జరిగిపోతుంటాయి అన్నమాట. సైన్యం బలహీనపడకూడదు ఎప్పుడే కానీ. సైన్యము బలవంతంగా ఉండాలి. బలంగా ఉంటేనే దేశము సుభిక్షంగా ఉన్నట్టు. ఎప్పుడైతే సైన్యం తక్కువగా ఉండడం, సైన్యం మీద ఎక్కువ ఎక్స్పెండ్ చేయకపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే ఇతర రాజ్యాల రాజులు ఈజీగా ఆక్యుపై చేసుకోవడానికి, వాళ్ళ కన్నుబడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ విధంగా చేయొద్దు. నువ్వు సంక్షేమ కార్యక్రమాలకి ఎంత ఖర్చు పెడుతున్నావో సైన్యానికి కూడా అంతే ఖర్చు పెట్టాలి. ఇతర రాజ్యాల రాజులు దండయాత్రలు చేయకుండా ఉంటారు అప్పుడు. నెక్స్ట్ వర్గ కలహాలు. కడపటి మొఘలుల కాలంలో ముస్లింలు అమీర్లు ఎవరైతే ఉన్నారో ఇరానీ, తురానీ అనే రెండు వర్గాలుగా చీరిపోయారు. ఇరానీ నుంచి వచ్చేటువంటి వర్గం,
నెక్స్ట్ తురానీ వర్గం. తురానీ వర్గంలో మధ్య ఆసియా నుంచి వచ్చేవారు ఉండేవారు. వారంతా సున్నీ ముస్లింలు. ఇరానీలు, తురానీలు రెండు ఉంటే ఈ తురానీ వర్గము మధ్య ఆసియా నుంచి వచ్చేవారట. వీళ్ళంతా కూడా సున్నీ ముస్లింలు. ఇరాన్ నుంచి వచ్చేటువంటి వర్గంలో పర్షియా నుంచి వచ్చినటువంటి వారు ఉండేవారు. ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ వర్గం, ఇరానీ వర్గం ఏదైతే ఉందో వీళ్ళు పర్షియా నుంచి వస్తారు. తురానీ వర్గం మధ్య ఆసియా నుంచి వస్తారు. ఇరానీ వాళ్ళు పర్షియా నుంచి, తురానీ వాళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చేవారు. వీళ్ళు కూడా ముస్లింలే, కాకపోతే షియా ముస్లింలు. ఇక్కడ రాజు సున్నీ మతస్థుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబ్ తీసుకోండి. ఔరంగజేబ్ సున్నీ మతస్థుడు, షియాలను వ్యతిరేకించినాడు. అలా ఒక భావాన్ని ఆయనే క్రియేట్ చేయడం వల్ల సైన్యంలో కూడా ఆ రిలీజియన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. దీనివల్ల వాళ్ళల్లో వాళ్ళకి, అంటే నువ్వు సున్నీవి, మేము షియాలం, మీరు షియాలు, మేము సున్నీలం అనే ఒక వేర్పాటువాదం రాజే ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళలో ఐక్యత అనేది లోపించింది. ఐక్యత లోపించిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు మేము గొప్ప అంటే మేము గొప్ప అని, రాజు మావాడని, లేకపోతే వాళ్ళు మా వాళ్ళని, పలానోళ్ళు మా వాళ్ళు అని, అలా అంటే ఇంత చదువుకున్న తర్వాత మనలోనే మా మతం గొప్పది, మీ మతం గొప్పది అని అనుకుంటున్న ఇలాంటి దగ్గర, కుల వివక్షత ఉన్నటువంటి దగ్గర, మరి ఆనాడు చదువు కానీ ఇంత ఇది కానీ లేని టైంలో మా వర్గం మీ వర్గం అని కొట్లాడుకోవటము అనే విషయము పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం కాదు. అలా స్వార్థ ప్రయోజనాల కోసం సున్నీలకి షియాలకి మధ్య వాళ్ళల్లో వాళ్ళకి గొడవపడి ప్రజా సంక్షేమాన్ని మరిచినారు. తర్వాత రాష్ట్రాలు స్వతంత్రమైనవి. కొన్ని రాష్ట్రాలు ఔరంగజేబ్ మరణం తర్వాత సింహాసనం మీద సమర్థవంతమైనటువంటి నాయకుడు ఎవరూ లేనందువల్ల రాష్ట్ర పాలకులంతా కూడా స్వతంత్రించుకున్నారు. బెంగాల్లో అలీవర్దీ ఖాన్, దక్కన్లో అంటే 1707లో ఔరంగజేబ్ చనిపోగానే 1724లో దక్కన్లో నిజాముల్ ముల్క్, రోహిల్ఖండ్లో రోహిల్లాలు, ఆగ్రాలో జాట్లు, వీళ్ళంతా కూడా మహమ్మద్ షా రంగీలా కాలంలో స్వతంత్రించుకున్నారు. అంటే ఎక్కడికక్కడ దక్కన్లో ఉండేటువంటి ప్రాంతాలు దక్కన్లో, పంజాబ్లో ఉండేటువంటి ప్రాంతాలు అక్కడ, రోహిల్ఖండ్లో రోహిల్లాలు, ఆగ్రాలో జాట్లు, వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు, బెంగాల్లో అలీవర్దీ ఖాన్, వీళ్ళు తిరుగుబాట్లు చేసి వాళ్ళు స్వతంత్రించుకున్నారు. పన్నులు కట్టకుండా అయిపోయినారు. భూమి శిస్తులు వాళ్ళే ఉంచుకున్నారు. దీనివల్ల కోశాగారం బలహీనపడింది. ఆ తర్వాత రాజ్యం కూడా చిన్నదైపోయి రాజ్యం కూడా బలహీనమైపోయింది. ఎవరికి వాళ్ళు స్వతంత్రించుకున్నారు. నెక్స్ట్ విదేశీయుల దండయాత్రలు. విదేశీయుల దండయాత్రలలో 1739వ సంవత్సరంలో నాదిర్ షా అనే ఆయన భారతదేశంపైకి దండెత్తినాడు. నాదిర్ షా భారతదేశం పైన దండెత్తినాడు. మరి నాదిర్ షా దండయాత్ర చేసినప్పుడు మహమ్మద్ షా కాలంలో, అంటే మహమ్మద్ షా పరిపాలిస్తుండేవాడు. మహమ్మద్ షా కాలంలో నాదిర్ షా దండయాత్ర చేసినాడు. ఈయన కాందహార్ నుంచి పారిపోయేటువంటి ఆఫ్ఘన్లను భారతదేశంలోకి ప్రవేశించవద్దన్న తన అభ్యర్థనను మహమ్మద్ షా మన్నించలేదనే కారణం చేత కాందహార్ నుంచి పారిపోయేటువంటి ఆఫ్ఘన్లను భారతదేశంలోకి ప్రవేశించవద్దు అని ఒక అభ్యర్థన పెట్టుకుంటే ఆ అభ్యర్థన మన్నించలేదు అని కారణం చేత నాదిర్ షా 1739లో భారతదేశం పైన దండెత్తాడు. ఢిల్లీలోకి ప్రవేశించినటువంటి నాదిర్ షా ఎర్రకోటలోని మొఘల్ రాజప్రసాదాన్ని ఆక్రమించుకొని ఢిల్లీ పౌరులను
అనేక మందిని చంపించినాడు. ఢిల్లీ పౌరులు కొంతమంది ఆయన సైనికులను చంపేసినారనే కారణం చోతి ఆగ్రహావేశుడై అనేక మంది ఢిల్లీ పౌరులను చంపించాడు. ఈ వధ 8 గంటలు నడిచిందట. వేల కొలది మంది చంపబడ్డారు. నగరం పూర్తిగా దోచుకోబడింది. అందమైన కట్టడాలు అనేకము మొత్తం కూడా కాల్చివేయబడ్డాయి, దగ్ధం చేయబడ్డాయి. నాదిర్ షా ఢిల్లీ నగరంలో 2 నెలలు ఉండి ఇరాన్కి వెళ్ళిపోయినాడు. ఇరాన్కి వెళ్ళిపోతూ అనేక కోట్ల కొలది రూపాయలు, ప్రసిద్ధి చెందినటువంటి కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం ఇవన్నీ కూడా తీసుకెళ్లడమే కాకుండా సింధు నదికి అవతల వైపున ఉండేటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని అంతా కూడా తనలో విలీనం చేసుకున్నాడు. మరి నాదిర్ షా ఢిల్లీ మీద దండయాత్ర దాదాపు 8 గంటలు చేసి పూర్తిగా అక్కడ ఉండేటువంటి పురాతనమైనటువంటి కట్టడాలన్నింటినీ కూడా కాల్చివేయడం, ఢిల్లీ పౌరులని అనేక మందిని చంపేస్తే మహమ్మద్ షా వచ్చి మీకు ఏం కావాలో చెప్పండి అవి ఇచ్చేస్తాము అనేలాగా చేసి నెమలి సింహాసనము, కోహినూర్ వజ్రము, తర్వాత ఇవన్నీ తీసుకెళ్లడమే కాకుండా సింధు నదికి అవతల ఉండేటువంటి ప్రాంతమంతా కూడా ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత మరి అహ్మద్ షా అబ్దాలీ కూడా దాడి చేసినాడు. దాదాపు 7 సార్లు అహ్మద్ షా అబ్దాలీ భారతదేశం మీద దండయాత్ర చేసినాడు. ఈయన దండయాత్రల్లో ముఖ్యమైనది 1761లో చేసినటువంటి దండయాత్ర. ఇది 3వ పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రని ఈయన ఓడించడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అన్నమాట. మరి ఈయన కూడా మొఘల్ కోశాగారాన్ని పూర్తిగా ఖాళీ చేసి, ఇలా తరచుగా విదేశీయుల దండయాత్రలు జరుగుతుండడం వల్ల సైన్యం యొక్క బలహీనత అనేది బయటపడుతుంది. మరి ఈజీగా ఢిల్లీని ఆక్రమించుకున్నారట. ఈజీగా ఢిల్లీలో ఉండేటువంటి కోశాగారం అంతా తీసుకుపోయినాడు, నెమలి సింహాసనం తీసుకుపోయినాడు, కోహినూర్ వజ్రం తీసుకుపోయినాడు అంటే అక్కడ సైన్యం యొక్క బలహీనత ఈజీగా తెలిసిపోతుంది. కోశాగారం అంతా కూడా ఖాళీ అయిపోయింది. లక్షల కొద్ది బంగారాన్ని తీసిపోయినాడు. గుర్రాలు, ఏనుగులు, వంటెలు ఇవన్నీ కూడా వాళ్ళ దేశానికి తరలించుకొని పోయినారు. అవతలి వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళ యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా బలహీనమైనటువంటి వారు అని తెలిసిపోతుంది. దానివల్ల వీడే కాకుండా ఇంకొకడు కూడా రావడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. అలా విదేశీయుల దండయాత్రలు తరచుగా జరగడం కూడా మొఘల్ సామ్రాజ్య కోశాగారం ఖాళీ అవ్వడమే కాకుండా సైన్యం యొక్క బలహీనత అందరికీ తెలిసిపోయింది. దాంతో తరచుగా అంటే స్థానికంగా ఉండేటువంటి రాజులు స్వతంత్రించుకోవడమే కాక విదేశీయులు అంటే బ్రిటిషర్స్ కూడా వాళ్ళు కూడా భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక కారణాలు. రాజ్యం బలహీనమైపోవడం వల్లనే బ్రిటిషర్స్ వచ్చి రావడము, వాళ్ళు భారతదేశాన్ని ఈజీగా ఆక్రమించుకోగలగడము ఇవన్నీ కూడా చేసినారన్నమాట. సామ్రాజ్య విస్తీర్ణం. ఔరంగజేబ్ కాలంలో సామ్రాజ్య విస్తీర్ణము అదుపులో ఉంచుకోలేనంతగా ఉంది. అంటే దక్షిణ భారతదేశం పూర్తిగా, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం పూర్తిగా ఆయన ఆధీనంలోనే ఉందన్నమాట. రవాణా సౌకర్యాలు, వార్తా సౌకర్యాలు అవన్నీ కూడా లేని సమయంలో ఇంత పెద్ద విశాల సామ్రాజ్యాన్ని ఆయన మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు అన్నమాట. సో ఇదంతా కూడా సామ్రాజ్య బలహీనతకి ఒక కారణం. పెద్ద సామ్రాజ్యం కాబట్టి ఎక్కడ ఎవరు సర్దార్లు స్వతంత్రించుకుంటున్నారు, ఎక్కడ ఎలాంటి విధానాలు ఫాలో అవుతున్నారు, లేకపోతే అమీర్లు ఎవరైనా స్వతంత్రించుకుంటున్నారా, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు లాంటిది ఉంది, బక్సార్ యుద్ధం ఉంది, ప్లాసీ యుద్ధం కావచ్చు. ఇలాంటి వాటిల్లో డబ్బున్నటువంటి వాళ్ళు అమీర్లంతా కూడా బ్రిటిషర్స్కి సపోర్ట్ చేశారు. రాజ్యం ఇంత పెద్దగా ఉండడం వల్ల వాళ్ళకి ప్రతి మూలలో ఏం జరుగుతుంది అనే విషయం తెలియకపోయి ఉండొచ్చు. సామ్రాజ్య విస్తీర్ణం కూడా ఒక కారణం. అంటే బాగా పెద్ద విశాలమైనటువంటి సామ్రాజ్యం, అంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మన తెలంగాణలో జిల్లాలన్నింటినీ కూడా ఒక్కొక్క జిల్లాని 3 జిల్లాలుగా ఎందుకు చేసినారు? ఆదిలాబాద్ లాంటి జిల్లా ఉంది, పెద్ద జిల్లా. రాజధానికి జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి 8-9 గంటలు పట్టేంత దూరం రాజధాని ఉంది. దీనివల్ల జిల్లాలని 3 భాగాలుగా, కొన్ని జిల్లాలని 4 భాగాలుగా విభజించినారు. అంటే ఇక్కడ చిన్నగా ఉంటే చూసుకోవడానికి ఈజీ అయిపోతుంది అనేది అది ఉద్దేశం అన్నమాట.
లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నౌకాబలాన్ని అలక్ష్యం చేయడం అనేది ఒక పాయింట్. మొఘల్స్కి నౌకాబలం ఏది లేదు. వీళ్ళంతా ఫిరంగి బలము, కాల్ బలము, శత్రుఘ్న దళము, గజదళము ఇలాంటి వాటి మీద డిపెండ్ అయినారు, కానీ నౌకాదళం అనేది లేదు. మరి బ్రిటిష్ వారికి పూర్తిగా నౌకాదళమే ఉంది. దీనివల్ల ఇతర రాజ్యాలు, ఇతర దేశాల వాళ్ళు దండయాత్రలు ఈజీగా చేయగలగడానికి అవకాశం ఏర్పడింది. మహారాష్ట్రలు, సిక్కులు వారి అధికారాన్ని మిక్కిలి వేగవంతంగా పెంపొందించుకుంటూ మహారాష్ట్ర నుంచి బయలుదేరి ఉత్తర దేశం అంతటా కూడా వ్యాప్తి చెందారు. వీరికి మరి నౌకా బలాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారు. దీనిలో యూరోపియన్ల విజృంభణకి కూడా ఇది ఒక కారణమయ్యింది. తర్వాత సిక్కులు, మహారాష్ట్రలు వంటి ప్రాంతీయ శక్తులను వీళ్ళు ఏమీ చేయలేకపోయినారు. ఎందుకంటే మహారాష్ట్రలు తరచుగా దారిదోపిడి, బందిపోటు లాగా ఎప్పుడు కూడా వీళ్ళ మీద తిరుగుబాట్లు చేయడము, ఎంతో కొంత ఆస్తి నష్టాన్ని కలిగించడం చేస్తున్నారు. ఔరంగజేబు వీళ్ళతో వైరుధ్యం పెట్టుకొని ఏమైనా గెలిచాడంటే గెలవలేదు. సిక్కులతో వైరుధ్యం, మహారాష్ట్రలతో వైరుధ్యం చివరి వరకు కొనసాగి రాజ్యం అంతా బలహీనం పడిపోయి యూరోపియన్లు భారతదేశంలోనికి రావడానికి, భారతదేశంలో కంపెనీలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అలా భారతదేశంలో బెంగాల్లో స్థావరం పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం, ఇతర ప్రాంతాల్లో స్థావరాలు పెట్టుకోవడానికి, అంటే ఈజీగా ఎలాంటి శిస్తులు కట్టకపోయినా పర్వాలేదు మీరు కంపెనీలు పెట్టుకోండి అని యూరోపియన్లకు, బ్రిటిష్ వారికి అవకాశం ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మైనస్లు. ఆ తర్వాత మనకి ఒకానొక కాలంలో భరణాన్ని కూడా వీళ్ళు అడుక్కునేలాగా చేసినారనమాట. తర్వాత కాలంలో రెండవ షా ఆలంకి ఈయన మొదటిసారిగా పెన్షన్ని స్వీకరించినాడు బ్రిటిషర్స్ నుంచి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఈ రాజ్యాన్ని ఆక్రమించుకొని, అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భరణాలు, రాజాభరణాలు రద్దు ఇలాంటివన్నీ కూడా చేసినారు. దానిలో భాగంగా ఈయనకి భరణం ఇచ్చినారు రెండవ షా ఆలంకి. ఈ రెండవ షా ఆలంకి భరణం ఇచ్చిన తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి రెండవ అక్బర్కి భరణాన్ని కూడా రద్దు చేసినారు. ఈ రెండవ అక్బర్ ఏంటంటే తనకు రావాల్సినటువంటి భరణాన్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి రప్పించుకోవడానికి రాజా రామ్మోహన్ రాయ్ని లండన్కి పంపిస్తాడు. అలా లండన్కి పోయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ 1833లో బ్రిస్టల్ నగరంలో చనిపోతాడు. అంటే భరణం ఇస్తున్నాము అని వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం, ఆ తర్వాత భరణాన్ని కూడా రద్దు చేయడం కూడా చేసినారు. అయినా కానీ ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. నగలను అమ్ముకొని తినడము ఇలాంటివి కూడా చేసినారన్నమాట. అందుకే 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో భారతీయులు తమ సైన్యానికి అధ్యక్షుడిగా, దేశానికి చక్రవర్తిగా రెండవ బహదూర్ షాని చెప్తే, రెండవ బహదూర్ షాని పూర్తిగా భారతీయ సైన్యం ఓడిపోయినప్పుడు రెండవ బహదూర్ షాని బంధించి జైల్లో పెడితే 1862లో ఆయన బర్మా జైల్లోనే, రంగూన్ జైల్లో చనిపోతాడు. అలా పూర్తిగా మొఘల్ సామ్రాజ్యం అంతా కూడా పతనమైపోయింది. నౌకాబలం లేకపోవడం, వాళ్ళ సామ్రాజ్య విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, విదేశీయుల దండయాత్రలు జరగడం, ఇంకా అమీర్ల యొక్క తిరుగుబాట్లు కావచ్చు, అమీర్ల యొక్క బలహీనత కావచ్చు, సైన్యం యొక్క బలహీనత కావచ్చు, వర్గ కలహాలు కావచ్చు, రాష్ట్రాలు స్వతంత్రించుకోవడం కావచ్చు, వీళ్ళ సామ్రాజ్యం ఎక్కువగా ఉండడం కావచ్చు, రాజ్యానికి సరైన వారసత్వం, అంటే రాజు చనిపోయిన తర్వాత పెద్ద కొడుకే రాజు కావాలన్నా, ఎవరు రాజు కావాలని రాజ్య వారసత్వం విషయంలో స్పష్టమైనటువంటి వైఖరి లేకపోవడం, పరాయి ప్రభుత్వంగా వీళ్ళని భావించడం ప్రజలు. ఆ తర్వాత ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బలహీనమైనటువంటి రాజులు కావడం, ఔరంగజేబ్ యొక్క అనుమానపూరితమైనటువంటి స్వభావం కావచ్చు, ఆయన దక్కన విధానం కావచ్చు, ఆయన మత విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యం పతనం కావడానికి కారణం. మొఘల్ సామ్రాజ్యం పతనం కావడానికి ఇవన్నీ కూడా కారణాలే.
తర్వాత మొఘల్ పరిపాలనలో ఉండేటువంటి ముఖ్యాంశాలు, వాళ్ళ పరిపాలన ఏ విధంగా చేసినారనే విషయాన్ని పరిశీలన చేద్దాం. ధన్యవాదాలు.